వరద బాధితులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు బీఆర్ఎస్ నేత బాల్కసుమన్. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. భారీ వర్షాలు వరదలతో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఖమ్మం పరిస్థితులే నిదర్శనమని గుర్తు చేశారు బాల్కసుమన్. ఖమ్మం నగరంలో వరదల వల్ల ప్రజలు ఎంత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనేటటువంటి విషయంలో ఇవాళ ప్రత్యక్షంగా కేంద్ర మంత్రిని రాష్ట్ర మంత్రిని అడ్డుకొని ఖమ్మం ప్రజలు తమ నిరసనను తెలియజేశారు. ముఖ్యమంత్రిని కోరినాం, మంత్రులను కోరినాం, ఒక్కరికి కూడా ప్రజల్ని పట్టించుకోవాలనే ఆలోచన, ప్రజల సమస్యలు తీర్చాలి, ఈ కష్టాల్లో ఈ ఆపదలు ప్రజలకు అండగా ఉండాలనే ఆలోచన లేకుండా ఎంతసేపటికి చిల్లర రాజకీయాలు చేస్తూ కాలాన్ని వెళ్ళదీసినారే తప్ప ఖమ్మం ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసినారు. వర్షం తగ్గిన తర్వాత కూడా, వరదంతా రిసీడ్ అయిన తర్వాత కూడా ఈ ప్రాంతాలను శుభ్రం చేయలే, మాకేం సహాయాన్ని కూడా అందించలే. మీరు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండే లాభం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే లాభం, ప్రజాపాలన అంటే ఇదేనా, ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదేనా అని చెప్పి వాళ్ళు మహిళలు నిలదీసినటువంటి ఉదంతం ఇవాళ జరిగింది. సో ఇదొక మొద్దు ప్రభుత్వం, గాఢ నిద్రలో ఉండిపోయినటువంటి ప్రభుత్వం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రను విడనాడి ప్రజల కోసం పనిచేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.